ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. సింగరేణి గనులు ఉన్న మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో అయితే పరిస్థితి చెప్పనక్కర్లేదు. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 40 డిగ్రీలు దాటిపోయాయి. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. బయటకు అడుగు పెట్టాలంటేనే జనం భయపడే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఎండలు దంచి కొడుతున్నాయి. మండుతున్న ఎండలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే ఈరోజు 39.9 డిగ్రీలు బేలాలో నమోదైతే ఇటు కొమరంభీం జిల్లాలో సైతం 39.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లాలో 39.4 డిగ్రీలు, అదేవిధంగా నిర్మల్ జిల్లాలో సైతం 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండవేడిని తట్టుకోలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఆటో డ్రైవర్లు ఉన్నారు. ఏంటి అసలు ఎట్లా? ముగ్గురు ఎండలకు ఒక్కళ్ళు కూడా ఆగులు లేరు. పబ్లిక్ ఎండలకు నీడలు పడుతున్నారు. ఆగుడు లేదు. మాకు గిరాకులు సరిగ్గా అయితలేవు. వేడి తట్టుకుంటలేరు సార్. ఎడిపోతున్నారు సార్? ఎడిపోతున్నారు. నేను ఇక రామ్నగర్ వరకు వెళ్తున్నాను. ఎండ విపరీతమైన తీవ్రమైన ఎండ ఉంది. పని చేద్దామంటే చేయలేకపోతున్నాం. పని చేయాలంటే చేయలేకపోతున్నాం ఈ ఎండ తగ్గట్టు. ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు ఎండ తీవ్రత తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నామని అయితే కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత 2-3 రోజులుగా చూసుకున్నట్లయితే రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయాన్నే పనులకు వెళ్ళి మధ్యాహ్నం వరకు ఇంటికి చేరుకుంటున్న పరిస్థితి. మధ్యాహ్నం అయితే చాలు సూర్యుడు సుర్రుమంటున్న పరిస్థితి. ఎండ తీవ్రత తట్టుకోలేక చాలామంది ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో పాలవుతున్న పరిస్థితికి సైతం కొన్ని చోట్ల ఎదురవుతుంది. విపరీతమైన ఉక్కపోత సైతం ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండ తీవ్రత పెరిగిపోవడం గడిచిన 2-3 రోజుల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా బయటకు వచ్చిన వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకొని బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండ వల్ల వడదెబ్బస్కర అనారోగ్య సమస్యలు సైతం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాస్త భిన్నమైన వాతావరణం ఉంటున్న నేపథ్యంలో జనం మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో ఇంకా వేడి తీవ్రత ఎక్కువగా ఉంది. మధ్యాహ్నం అయితే చాలు మాడు పగిలే అంతా ఎండ దంచి కొడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూడొచ్చు, మొత్తానికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా జనం మాత్రం బెంబేలెత్తిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రానున్న రోజుల్లో మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు, సంబంధిత శాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. ఇది ఎండలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ చంద్రతో సారంగపాణి, NTV, ఆదిలాబాద్.